రీసెంట్‌గా ఒక అమ్మాయికి జగన్ గారు సైడ్ నుంచి వచ్చిన ఒక ఇల్లు గానీ, అంటే అమ్మఒడి గానీ, ఏ పథకాలు వచ్చినా ఆమె ఒక మీడియా ముందుకొచ్చి ఇలా వచ్చినాయని ఆనందంతో తను బాధ చెప్పుకుంటుంది. అంటే నాకు ఇల్లు వచ్చింది. ఇప్పటిదాకా ఎవరు ఇవ్వలేదని. అదే వ్యక్తి ఈరోజు అటుపక్క పార్టీ అంటే పవన్ కళ్యాణ్ పార్టీ వైపు, టీడీపీ పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి రకరకాలుగా ఆ వీడియోని ట్రోల్ చేసి ఆమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా అయ్యారు. సో దీని గురించి మీరేం చెప్తారు? వాళ్ళు ఏమన్నా చేస్తారండి. ఎందుకంటే ఆ పడవ మునిగిపోయే పడవ కాబట్టి వాళ్ళు ఎన్నైనా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని ఇయ్యాల వాళ్ళ వలన పోయిందంటే, వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు పడిందంటే ఎవరు ఆదరిస్తారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారు, పెన్షన్ ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, వాళ్ళకి 18,500 డబ్బులు, అలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసినాయని ఆ అమ్మాయి ఒక వైఎస్ఆర్ అభిమానిగా, జగన్ గారి అభిమానిగా చెప్పినందుకు ఆ అమ్మాయి కుటుంబాన్ని నాశనం చేయడానికి వీళ్ళు పాలు పంచుకున్నారు. ఆ అమ్మాయి ఉసురు కంపల్సరీగా తగులుతుంది. ఆ పార్టీకి, ఆ చేసిన సోషల్ మీడియా వాళ్ళకి మొత్తానికి తగులుతుంది. అంటే ఇప్పుడు ఆమె ఇల్లు వచ్చిందనే ఆనందంతో అలా ముందుకు వచ్చి అభిమానులు ఉంటారు కదా, అంటే ప్రతి ఒక్కరికి అభిమానులు ఉంటారు. ఆమె జస్ట్ ఆమె వచ్చింది, ఎవరిని తిట్టలేదు కూడా, చంద్రబాబుని తిట్టలేదు, పవన్ కళ్యాణ్ని తిట్టలేదు. అయినా కూడా ఎందుకు ఇలా కావాలని చేయడం ఏంటి? కారణం ఏంటి? ఒక లేడీని ఇలా ట్రోల్ చేసుకొని ఆమె ప్రాణాల మీదకి తేవడం కారణం ఎందుకు? ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ అంటారు? ఒక లేడీని వాళ్ళు అసలు లేడీ కాదండి, ఎవరికైనా కానీ ఇలాంటి ప్రతి చేతానికి వాళ్ళు సోషల్ మీడియా ఇలాంటిది కొత్త కొత్తవి పెట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా క్రియేట్ చేసి జగన్ గారి మీద బురద చల్లాల, బురద చల్లే కార్యక్రమం వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు గీతాంజలి అనే అమ్మాయి వీడియో చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో చూసారా? ఆమె ఏమైనా తప్పేమైనా మాట్లాడిందా? ఇందాక చూశానండి, అది ఇందాక చూసా. ఆమె తప్పేమనలేదండి. నాకు జగన్ గారు ఇళ్ళ ప్లాట్ ఇచ్చారు, నేను కాలనీలు ఇల్లు కట్టుకుంటానంటే అది కట్టే పని లేకుండా పోతుంది, నాకు జగన్ గారి వలన లబ్ధి పొందాను అని చెప్పినందుకు ఆ అమ్మాయిని కావాలని ఇట్లాగా వేరే రకంగా క్రియేట్ చేసి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డును పడేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఆమె చనిపోయింది కదా, ఆ పిల్లలకు ఆధారం లేకుండా పోయింది. ఇప్పుడు ఎవరు చూస్తారండి? అది ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? జనసేన గుర్తులు తీసుకుంటారా, లేదా తెలుగుదేశం గుర్తులు తీసుకుంటారా, లేకపోతే బీజేపీ గుర్తులు తీసుకుంటారా? అలా చేయటం కరెక్ట్ కాదు కదా. ఎవరు పార్టీ మీద వాళ్ళకి అభిమానం ఉంటుంది, వాళ్ళు ఏదో చేసుకుంటారు సార్. అది కరెక్ట్ కాదు కదా. ఇలాగా సోషల్ మీడియాలో రకరకాలుగా దాన్ని క్రియేట్ చేసి పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అది సరే, ఇప్పుడు ఆ వీడియోని చూసారు కదా, వాళ్ళు కావాలని ఆ వీడియోని రకరకాలుగా పోస్టులు చేసి రకరకాల కామెంట్లు, చెత్త కామెంట్లు సార్. ఆ వీడియో చేసినందుకు వాళ్ళని ఎక్కడున్నా సరే, ఆ సోషల్ మీడియాలో పెట్టినందుకు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకొని, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళే పెట్టింది ఖచ్చితంగా. మీరు చూసారా ఆ వీడియోని? ఆ పార్టీ వాళ్ళు పెట్టింది వాళ్ళే, ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఎవరికి సంబంధం లేదు. బీజేపీ వాళ్ళు ఇప్పుడు వచ్చారు, నిన్న బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చింది. వాళ్ళ మీద ఇప్పుడు చెప్పడం అంత కరెక్ట్ కాదు కదా. వీళ్ళిద్దరు కావాలని చేశారు ఇది. జగన్ గారిని ఏదో ఒక విధంగా నిన్న సిద్ధం సభకి ఆ జన ఆదరణ చూరలేక, ఓర్చుకోలేక ఈ కోణంలో చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలుస్తాడు, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు, ఇలాంటి ఒక్క పేద మహిళని రకంగా హింసించి పోస్టులు పెట్టి చేయటం వలన ఆ అమ్మాయి జీవితాన్ని, ఒక్క కుటుంబాన్ని రోడ్డు పాలు చేసేసారు. చేసినందుకు ఆ అమ్మాయి ఆత్మ శాంతించాలంటే, ఆ అమ్మాయికి శాంతించాలంటే మిగిలిన వాళ్ళకి ఇలాంటి పెట్టకుండా ఉండేలాగా పోలీసు వారు తగు చర్య తీసుకొని వారి మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని మా ఆలోచన. సార్, ఇప్పుడు చూస్తున్నట్లయితే మనకి సహాయంగా ఎవరైనా, ఏ గవర్నమెంట్ అయినా ఎవరిచ్చినా నాకంటూ ఇల్లు వచ్చింది, నాకంటూ పలానా వ్యక్తి ఇలా చూశారు అని అభిమానంతో తను వచ్చి చెప్పుకుంది. సో ఇలా ఇచ్చినందుకు మీరైనా చెప్తారు, ఎవరైనా చెప్తారు. మీకు వస్తే చెప్తారంటారు? ఫస్ట్ మీకు ఎవరైనా మీకు ఇల్లు లబ్ధి చెప్పినందుకే కదండి వాళ్ళు రకరకాలుగా క్రియేట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు నీడ్చే కార్యక్రమం చేసింది. అందుకే కదా, అలా చెప్పకూడదని కదా. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమి చేయకూడదు, చేసినా చెప్తే వాళ్ళకి ఇలాంటి శిక్ష పడిద్ది అని బెదిరించే కార్యక్రమాలు చేశారు వాళ్ళు. కానీ వాళ్ళకి అతి త్వరలోనే పోలీసు వారు వాళ్ళు ఏమేమి పెట్టారు ఏందనేది, అసలు ఎవరు పెట్టారు ఏందనేది తీసే కార్యక్రమం చేస్తారు. అతి త్వరలో వాళ్ళని పట్టుకొని వాళ్ళు తగు శిక్ష వేస్తారనేది మేము బాగా గట్టిగా నమ్ముతున్నాం. ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది కనుక మళ్ళీ ఇలాంటి ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మళ్ళీ వచ్చేదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వస్తుంది. ఇలాంటి పేద ప్రజలకి ఇలాంటి ఇంకా రాబోయే కాలంలో మరి ముందల
ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు గీతాంజలి అనే వ్యక్తి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అయినా కూడా వాళ్ళిద్దరి మీద ఈమె మీద రకరకాల కామెంట్లు, అంటే ఇలాగా ఒక ఆడపిల్ల మీద ఇలాగా తోలుబొమ్మలాగా ఆడుకోవడం కరెక్ట్? వాళ్ళకి మానవత్వం లేదండి. జనసేన పార్టీ వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి మానవత్వం ఉంటే ఆడపిల్లల మీద అలా పెట్టడం ఎందుకు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా మీద పెట్టమనండి. ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే. మాది కోవెలమూడి, పత్తిపాడు నియోజకవర్గం, ఒట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా, మొత్తం అడ్రస్ పెట్టాను కదా. నా మీద పెట్టమనండి. ఏమైనా పెడితే ఏం పెడతారో అది తప్పు కదండి. ఆడపిల్లల మీద చేయటం, వాళ్ళకి ఆడపిల్లలు లేరా? వాడిని కందవక ఆడమనిషి అన్న సంగతి వాడికి జ్ఞానం ఉంటే అలాంటి పెడతారా? వాడు మనిషి కాదండి అలా పెట్టడానికి. అంటే ఎంత ఇచ్చారు నీకు ఇలా చెప్తున్నావు అని కూడా అంటున్నారు. అంటే ఇల్లు వస్తే ఆమె ఆనందంగా చెప్పింది జగన్ గారు అభిమానంతో అంటున్నారు. వాళ్ళ కామెంట్లు ఎంత ఇచ్చారు, స్క్రిప్ట్ రైటర్, యాక్టింగ్ బాగా చేస్తున్నావు, సినిమాలోకి వెళ్ళు, రకరకాల మాటలు అంటున్నారు. ఇవాళ లక్షల్లో ఉండరండి. ఆ అమ్మాయి ఒక్కటి చెప్పేది ఏంది? ఇవాళ రామానండి పల్లెటూరుల్లోకి. వాళ్ళు లబ్ధి పొందారు కాబట్టి చెప్తున్నారండి. లబ్ధి పొందినప్పుడు లబ్ధి పొందారని చెప్పడానికి తప్పేముంది, భయం ఏముంది? వేరే రకం పనులు కాదు కదా వాళ్ళు చెప్పింది. వాళ్ళు లబ్ధి పొందారు ఈ గవర్నమెంట్లో. నాకు లబ్ధి వచ్చింది పలానా సీఎం చేసినందుకు, నాకు ఇళ్ల ప్లాట్లు వచ్చినాయి, అమ్మఒడి వచ్చింది, పెన్షన్ వచ్చింది అని చెప్తున్నాడు. చెప్పుకోకూడదా? లబ్ధి పొందిన వాళ్ళు చెప్పుకోకూడదా? ఏం సమాజం అండి ఇది? ఈ సమాజంలో చెప్పుకోకూడదని ఏమన్నా వాళ్ళు రాసి పెడితే అది చూపిమంటే ఒక జీవో ఏమైనా పాస్ చేశారేమో వాళ్ళు, తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళని, జనసేన వాళ్ళు. అలాంటిది ఏమన్నా పెట్టుంటే జీవో అది చేయమనండి. సోషల్ మీడియాలో ఇలా మేము జీవో పెట్టాము, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అటువంటి కార్యక్రమాలు ఏమి పబ్లిసిటీ చేయకూడదు అని చెప్పమానండి. దమ్ము ధైర్యం ఉంటే ఇట్లా నాకులాగా అడ్రస్ పెట్టి చేయమనండి. ఏందండి ఇది? ఇంత అగాత్యాలకు పాల్పడితే సహించరు. రాబోయే కాలంలో ఇలాంటి చేసిన వాళ్ళకి తగు చర్యలు తీసుకొని పోలీసు వారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాడికి కఠినమైన శిక్ష వేయాలని నేను కోరుతున్నా. సరే, ఇప్పుడు టీడీపీ అనే చంద్రబాబు నాయుడు అయినా, జనసేన పవన్ కళ్యాణ్ అయినా, వాళ్ళు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మాయినైనా చూడాల్సిందే కదా. ఒక అమ్మాయి మీద ఇలా చేయడం కరెక్టే అంటారా? అంటే ఒక అమ్మాయి, ఆమె కూడా ఆంధ్రప్రదేశే కదా, మన 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 వాళ్ళే కదా, మన మనుషులే కదా. అయినా కూడా ఈ రెండు పార్టీలు ఏమని, అంటే వేరే రాష్ట్రం అమ్మాయి అయినా ఇలా చేశారు, మన రాష్ట్రం అమ్మాయే కదా, రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా కులం మతం చూడకుండా చేస్తాను అంటున్నారు కదా. ఇప్పుడు దీని గురించి వాళ్ళే ఆ క్యాండిడేట్, ఆ పార్టీ వాళ్ళే ఆమె గురించి అలా పెట్టడం కరెక్టే అంటారా? ఆయన అన్నారు కదా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అన్నారు కదా, ప్రజలందరినీ చూస్తాం, ఏ పార్టీ అయినా చూస్తాం అన్నారు కదా. ఇప్పుడు ఆమె వేరేగా మాట్లాడినా కూడా ఇప్పుడు ఎందుకు ఆమె మీద అన్ని చేయడం కరెక్ట్ అంటారు? ఏమండి, ఆమె తెలుగుదేశంలో ఉందా, జనసేనలో ఉందా, బీజేపీలో ఉందా అని అడిగి ఎవరికి పథకాలు ఇవ్వట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అర్హులయ్యి ఉంటే అందరికీ ఇవ్వండి అని అంటున్నాడు. నేను ఒక గ్రామ సర్పంచ్ని చేశా, కోవెలమూడి గ్రామ సర్పంచ్గా చేస్తున్నాను నేను. మేము వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఆపండి అని అంటానికి కూడా లేదు మాకు. సచివాలయం పెట్టాడు, అందరికీ అర్హులైన ఉండే వాళ్ళందరికీ ఇవ్వండి అని చెప్తున్నారు, తీసుకుంటున్నారు. అట్లాగే మేము ఎవరికి ఆపమని చెప్పినా జన్మభూమి కమిటీలాగా వాళ్ళకి వాళ్ళు మాకు ఓటేయరు కానీ వాళ్ళకి ఆపండి అని చెప్తే ఆపే స్టేజీ కాదు ఇక్కడ. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కాబట్టి అందరిని సమన్యాయంగా చూస్తున్నారు. ఎందుకు? పేదలు అర్హులు అయి ఉంటే అందరికి ఇస్తున్నారు. ఇది జనసేన పార్టీయా, ఇటు తెలుగుదేశం పార్టీ అని చూడలా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఆధారంతోనే నిన్న ఎవరికేమి ఒక డబ్బులు ఇచ్చి వచ్చిన జనం కాదు అది. జన సందోహంలో ఎంతమంది వచ్చారండి. నేను పుట్టినాక ఇదే తొలి మీటింగ్ చూడటం జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ ఆదరణ చూడలేక ఇలాంటివి క్రెడిట్ చేసి ఒక అమాయక ప్రజల్ని ఇట్లాగ ఇబ్బందులు గురి చేసి వాళ్ళ ప్రాణాన్ని తీసుకునేలాగా వాళ్ళు క్రెడిట్ చేస్తున్నారు. ఎన్నాళ్ళు చేస్తారండి ఇట్లాగా? దొరికేంత వరకు డైరెక్ట్గా పెట్టమనండి. ఆ అమ్మాయిని అలాగా రకరకాలుగా పోస్టులో పెట్టడము, మార్చి క్రెడిట్లు చేయటము అది కరెక్టా? ఆ పెట్టేవాడికి కూడా అక్క చెల్లెలు లేరంటారా? వాడికి భార్య లేదంటారా? వాడికి భార్య ఉంటే వాడి భార్యని పెడతారా? అట్లాగా వాడి అక్కగానే ఉంటే అట్లా పెడతాడా?
వాడు చెల్లెలు ఉంటే పెడతారా? ఏమిటండి ఇది ఇట్లా పెట్టడానికి? వాళ్ళు మనుషులు కాదు. ఆ అమ్మాయి ప్రాణాన్ని ఎవరు తీసుకొచ్చిస్తారు ఇప్పుడు? ఆ కన్నా బిడ్డలకి ఎవరు సమాధానం చెప్పేది? ఆ అమ్మాయి ఒక పార్టీ తరపున ఏమని చెప్పింది? నేను జగన్ పార్టీలో ఉన్నాను అని చెప్పలేదుగా. నేను అర్హురాలని అయ్యి ఉన్నాను కాబట్టి నాకు ఇచ్చారు, నేను ఇలా జగన్ గారి గవర్నమెంట్లో నాకు ఇంత లబ్ధి వచ్చింది. నాకేమొచ్చిందండి? ఇళ్ళ ఫ్లాట్ ఇచ్చారు అన్నారు, ఇల్లు కట్టుకున్నాను అంది, అమ్మఒడి వచ్చింది అంది. అది తప్పేముంది? ఇది కరెక్ట్ కాదండి అలా చెప్పటం, వాళ్ళు చేయటం అది కరెక్ట్ కాదు. కానీ ఆ పోస్ట్ కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళ పోస్టులు వాళ్ళ సంబంధించిన సోషల్ మీడియాలోనే ఆమె వీడియో అనేది ఎలా పడితే అలా చేయడం, ఎలా పడితే అలా కామెంట్లు పెట్టడం మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ పార్టీ వాళ్ళకి మీరేం చెప్తారు? రాబోయే కాలంలో అందుకనే వీళ్ళకి రాబోయే కాలంలో బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, గ్లాసు గుర్తు జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఈ భయంతో వాళ్ళు ఒక ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు కాడికి వెళ్ళి మాకు మద్దతు ఇవ్వండి, మాకు మద్దతు ఇవ్వండి. ఎందుకు అడుగుతున్నారండి? భయం లేని వాళ్ళు, భయం లేని వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా పోటీ చేయొచ్చు కదా. మద్దతు ఇవ్వమని అడగటం ఎందుకు? ఎట్లా పోస్టులు పెట్టడం ఎందుకు? నీ ప్రచారం నువ్వు చేసుకో. జగన్ గారి ప్రచారం జగన్ గారు చేసుకుంటారు, బీజేపీ ప్రచారం బీజేపీ చేసుకుంటారుగా. వీళ్ళందరూ పొత్తు కూడు కట్టుకొని ఎవరిని ఓడిద్దామని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ ఎలక్ట్రికల్ మీడియాలు బాగానే పనిచేస్తున్నాయి. 100 రాతలు రాస్తారు. ఎందుకు? ఈనాడు వాళ్ళు రాస్తారు, TV5 వాళ్ళు రాస్తారు, ABN ఛానల్ వాళ్ళు రాస్తారు. అయినా కానీ అందరూ పేపర్ చదువుతూనే ఉన్నారు. ఒక పక్క పల్లెటూరు అయినా సరే, సిటీయే కాదు, అంతా గమనిస్తూనే ఉన్నారు. ఈయన చేసే పనులు ఏ పేపర్లో ఏమి రాస్తున్నారు, ఏం జరుగుతుంటే ఏమి రాస్తున్నారు అనేది మొత్తం చూస్తూనే ఉన్నారు. ఎవరికి ఇంత అమాయకత్వంగా వాళ్ళు చెబితే ఓట్లు వేసే స్టేజీలో లేరు. రాబోయే కాలంలో తగు సందర్భంగా బాగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు పొందుతాడు. కానీ 100 మంది పొత్తులు పెట్టుకున్నా సరే ఓడిపోవటం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళటం ఖాయం. ఇంకా చెప్పాలంటే జైలుకి వెళ్ళటం కూడా ఖాయమే. ఆయన ఇంకొక నెల మొన్న జైల్లో ఉండడితే ఈ వరకల్లా హాస్పిటల్ ఉండేవాడు లేకపోతే భూమిలో ఉండేవాడో తెలిసేది ఆయనకి.